ఏమిటి? ఒక మనిషికి దాని అవసరం ఉంది, నేనేమైనా చేయగలను. మనం డొనేట్ చేసేటప్పుడు ఎవరికైనా ఏమైనా కావాలి అని అంటే, లివర్ ఇవ్వాలి అని అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే మానవత్వానికే ఇవ్వాలి. అంటే పక్కన వాడి కోసం ఆలోచించడం, అకామిడేటివ్గా ఉండగలగడం. మనం మనిషిగా పుట్టాం కాబట్టి, విచక్షణ బుద్ధి ఆ ఫేకల్టీ ఇచ్చింది మనుషులకే కాబట్టి, నీ బతుకును బతుకు వేరే వాళ్ళని బతకనివ్వు, అది కదా. పుట్టుకతో వచ్చేది కులం కాదు. అమ్మ ఇప్పుడు నా క్యాస్ట్ గొప్పది, మా దేవుడు గొప్పోడు, నా మతం గొప్పది అని చాలా వింటూ ఉంటాం కదా. మీ దృష్టిలో మతం గొప్పదంటారా, మానవత్వం గొప్పదంటారా? మతం నాకేమనిపిస్తుందంటే, ఒక డిసిప్లిన్ నేర్పించడానికి మనం చేస్తున్న పనులను బట్టి కానీ, ఇంటి అలవాట్లు కానీ, మనం ఫాలో అవుతున్న ఫెయిత్కి సంబంధించి కానీ పెట్టుకున్న ఒక రూల్. అది నా ఉద్దేశం ప్రకారం ఇల్లు దాటి బయటికి రావడానికి వీల్లేదు. గడప దాటి బయటికి వచ్చాక యూ హ్యావ్ టు ఫర్గెట్ దట్ యు ఆర్ ఏ హిందూ, యు ఆర్ ఏ ముస్లిం, యు ఆర్ ఏ క్రిస్టియన్ ఆర్ ఏదైనా మర్చిపోవాలి. సెక్యులర్ అని అన్ఫార్చునేట్లీ ఈ రోజుల్లో మన కంట్రీలో జరుగుతున్నది ఏంటంటే, ఒకళ్ళని నోరు మూసుకోమని ఇంకోళ్ళని ఎత్తి పెట్టుకుని చేయడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్, పొలిటిసైజ్ చేస్తున్న వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్. వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లకి ఓట్ బ్యాంక్ అనుకోవచ్చు, రకరకాల రాజకీయాలు. బట్ నిజంగా చెప్పండి, మన ఫ్రెండ్స్లో ఎన్ని రకాల వాళ్ళందరూ లేరా? నాకున్నారు బోల్డ్ మంది. నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అన్ని ఫేజ్స్లో. మాకు ఎప్పుడు అసలు డిఫరెన్సెస్ కూడా ఉండవు. స్కూల్లో చదువుకునేది కాన్వెంట్ స్కూల్లో అందరం ఉన్నాం మేము. మాకెప్పుడు రిలీజన్ హిందూ గొప్ప, ముస్లిం గొప్ప, క్రిస్టియన్ గొప్ప, ఎప్పుడూ అలాంటి చర్చలు రాలేదు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ మతం చెప్పినా వాళ్ళ దీన్ని బట్టి ఏం చెప్తోంది, ఇదొక డిసిప్లిన్, ఇందులో మంచి చెప్పారు, దీని ద్వారా ఒక భగవంతుడిని మీరు ఎన్నుకుని మీరు సాధన చేసి మీరు ఇవాల్వ్ అవ్వండి, మంచిగా అవ్వండి అనే చెప్తోంది. ఏ మతమైనా మంచిగా ఉండమనే చెప్తోంది. పరమతాన్ని ద్వేషించండనో, వేరే వాళ్ళు చాలా చెడ్డవాళ్ళనో ఏ మతం చెప్పదు. ఎక్కడొస్తోంది ప్రాబ్లము అంటే అండర్స్టాండింగ్లో. దాన్ని మతాన్ని చేతుల్లోకి తీసుకుని దాన్ని మానవత్వంకి అగెయిన్స్ట్గా యూస్ చేయడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్. మరి అలాంటప్పుడు విజ్డమ్ ఎక్కడ ఉండాలి? మనుషుల్లో ఎవరికి వాళ్ళకే ఉండాలి. డెఫినెట్గా మతం కంటే కూడా మానవత్వమే గొప్పది ఎప్పుడైనా కూడా. ఇప్పుడు అందుకేగా దేవుడు మరి ఈ పంచభూతాలని తీసుకున్నా, లేకపోతే అందరి ఒంట్లో ఉన్న రక్తాన్ని తీసుకున్నా, రంగుల్లో ఏమైనా తేడాలన్నా, నల్లవాళ్ళకి నల్ల రక్తం ఉందా? లేదుగా. మరి అదే మనిషి రక్తం అవసరమైనప్పుడు ఎవరికైనా ఇస్తున్నారుగా. సెల్స్, మన ప్లేట్లెట్స్, ఇవన్నీ చూడండి. హ్యూమన్ ఎనాటమీ చూసుకుంటే మనిషిలో మనిషికి పనికొచ్చేది ఒక ఆర్గన్. మనం డొనేట్ చేసేటప్పుడు ఎవరికైనా ఏమైనా కావాలి అని అంటే, ఒక లివర్ ఇవ్వాలి అని అంటే, ఈ లివర్ హిందూ లివరా క్రిస్టియన్ లివరా అని చూస్తామా? చూడమే. అంటే ఇవన్నీ మనం పెట్టుకున్నవి కదా. సో అక్కడేంటి హ్యూమన్నెస్, మానవత్వం ఏమిటి? ఒక మనిషికి దాని అవసరం ఉంది, నేనేమైనా చేయగలనా? ఎందుకు సర్వమత సమ్మతం, లేకపోతే అన్ని మతాల నుంచి సౌభ్రాతృత్వం, హార్మోనియస్గా మనం ఒక సొసైటీలో ఉండాలి అని అంటే అసలు అతని ఫెయిత్ ఏంటనేది ఇమ్మెటీరియల్ ఎవరికైనా కూడా. మనం దాన్ని పట్టించుకోకూడదు. కాకపోతే అది ఎందుకు చెప్పారు, దాంట్లో ఏం లేదా అంటే తప్పకుండా ఉంది. ఒక నమ్మకం, ఒక ఇంటి అలవాటు, లేకపోతే ఒక ఫెయిత్ని ఫాలో అవడం అనేది డెఫినెట్లీ ఎసెన్షియల్. ఎందుకంటే ఏమీ లేకుండా అలా చుక్కానం లేని నావలాగా ఇటు అటు వెళ్ళిపోయే బదులుగా మనని గ్రౌండెడ్ ఉంచుతుంది. మనని హ్యూమిలిటీ కానీ, మనకి గ్రేట్ఫుల్నెస్, పెద్దవాళ్ళని ఎలా చూడాలి, గ్రేట్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఈ పురాణ కథల ద్వారా కూడా వాళ్ళందరి గురించి విన్నప్పుడు మామూలు పుట్టుకతో పుట్టిన వాళ్ళు కూడా ఎంత గొప్పవాళ్ళు అయ్యారు. వాల్మీకి, రత్నాకరుడు, బోయవాడు, తన మొత్తం పక్షుల్ని పట్టి ఇవి చేసుకుని ఉన్నవాడు రామాయణం రచించేంత చక్కగా తయారయ్యాడా? మరి ఒక మూఢుడు కాళిదాసు, తన కూర్చున్న కొమ్మని తనే నరుక్కునేంత మూఢుడు, బుర్ర లేనివాడు మహాకవి అయ్యాడు. అవును. అంటే ఏంటి, ఏది మ్యాటర్ అవుతుంది? కులమా? కులం కాదు. మరి ఇప్పుడు మనం వాల్మీకిని మనం ఎందుకు ఆది కవిగా మనం ఎందుకు ఇంత పూజిస్తున్నాం? వాల్మీకి జయంతి జరుపుకుంటున్నాం. ప్రతిరోజు రామాయణం చదువుతున్న ప్రతి వాళ్ళు వాల్మీకి మహర్షికి దండం పెట్టని వాళ్ళు ఉండరు. అంటే దేనివల్ల వచ్చింది తనకు ఆ గొప్పతనం? పుట్టుకోవాలా? కాదు. ఇప్పుడు చెప్పారు ఏంటంటే, ఈ వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా ఎందుకు చెప్పారంటే, అందరం ఓటే పని చేస్తాం అనడం కరెక్ట్ కాదు. ఒక మనిషి పిక్చర్ కనుక తీసుకుంటే కనుక, ఒక మనిషి బాడీ ప్రతి పార్ట్ ఎలా అయితే కంప్లీట్ బాడీ ఫంక్షన్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుందో, అలాగే మనకి సొసైటీలో ఉన్న అన్ని వర్ణాలు, అన్ని కులాలు కూడా ఏదో ఒక రకంగా కలిపి కమ్యూనిటీలో అన్ని రకాల పనులు అవడానికి ఇలా డివైడ్ చేసుకున్నాం. సిస్టమ్ అట్లా పెట్టారు. బుర్ర పని చేసేవాళ్ళు అంటే ఈ పైన తలని వాడేవాళ్ళని ఒక కులం అని, భుజాలు వాడేవాళ్ళని ఒక కులం అని,
పొట్టతో అంటే మన పొట్టకి ఉదర సంబంధమైన ఇవి బిజినెస్లు అవి చేసేవాళ్ళు పొట్ట నింపుకోవడానికి కానీ మిగతా వాటి సంపాదించుకోవడానికి చేసే వ్యాపారాలు చేసేవాళ్ళది ఒక కులం అని, అందరినీ రక్షించేవాళ్ళు పనులు చేసేవాళ్ళు అందరికీ కాళ్ళు పెట్టుకుని అన్ని చోట్లకి వెళ్ళి పనులు చేసేవాళ్ళది కాళ్ళని, దాన్ని బట్టి కులాలని పెట్టారు. కానీ ఇవాళ ఎలా అయిపోయిందంటే అది ఇప్పుడు నిజంగా చూస్తే ఆ కాళ్ళ పని చేయాల్సిన వాళ్ళు కాళ్ళ పని చేస్తున్నారా లేదే, తల పని చేసేవాళ్ళు కాళ్ళ పని చేస్తున్న వాళ్ళు బోడు మంది ఉన్నారు. వర్ణ వ్యవస్థ అని ఒకవేళ దాన్ని బట్టి అలా లేదు. కాబట్టి పుట్టుకతో వచ్చేది కులం కాదు, మనం ఏది నమ్ముతున్నాం ఏం పని చేస్తున్నాం దాన్ని బట్టి. అసలు కులం ప్రకారం అని అంటే మూఢనమ్మకాల కింద వెళ్ళిపోతుంది అది, అది కాదు కదా కావాల్సింది. ఇప్పుడు నిజానికి మాట్లాడితే మరి వైశ్యాస్ ఆర్ వెరీ గుడ్ ఎట్ బిజినెస్ అంటారు, బిజినెస్ పీపుల్లో కూడా ఎక్కువ మంది పొట్టకు సంబంధించింది ఏంది అని. సో ఆ పార్టీకి సంబంధించిన బిజినెస్ వాళ్ళు చేయాలి అంటే వైశ్యాస్ అందరూ బిజినెస్ చేస్తున్నారా? మరి బ్రాహ్మిన్స్లో కానీ 4th కేటగిరీలో వాళ్ళు కానీ ఎంత మంచి బిజినెస్ పీపుల్ లేరు. మరి అలాంటప్పుడు కులం ఎక్కడుంది? పుట్టుకతో వచ్చేది కులమా? కాదు కదా. సో అప్పుడు మనం ఏంటి ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వాలంటే మానవత్వానికే ఇవ్వాలి. మనం మనిషిగా పుట్టాం కాబట్టి విచక్షణ బుద్ధి ఆ ఫేకల్టీ ఇచ్చింది మనుషులకే కాబట్టి మనం అలా ఆలోచించాల్సింది ఏంటంటే ఎంపథీ అంటే నాకేం జరుగుతోందో, సింపతి అసలు వద్దు, ఎంపతి ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ నన్ను మీరు ఏదైనా ఒక మాట అంటే నాకు ఎలా ఫీల్ అవుతున్నాను నేనంటే కూడా మీరు అలాగే ఫీల్ అవుతారు, అదే కదా అనే ఒక రేషనల్ థింకింగ్ ఎంపతి గనక ఉన్నప్పుడు నాకు ఒక నొప్పి కలిగింది అంటే ఆ నొప్పి నేను వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. నేను ఫీల్ అయ్యాను కదా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా, ఆ మాత్రం టాలరెన్స్ అది హ్యూమానిటీ. అంటే పక్కన వాడి కోసం ఆలోచించడం, అకామిడేటివ్గా ఉండగలగడం, సొసైటీలో అంతా నాకే కావాలి అనుకోకుండా అంటే స్కేర్సిటీ మెంటాలిటీ నుంచి ఆపరేట్ చేయడం కాకుండా కొంచెం కొలాబరేటివ్గా ఒకళ్ళకొళ్ళు సహాయపడుతూ ఉండేటట్టుగా ఉన్నప్పుడు వి మేక్ ద వరల్డ్ ఏ బెటర్ ప్లేస్ టు లివ్. కాబట్టి హార్మోనియస్గా ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదండి, గత ఏడాదిగా 2 ఏళ్ళుగా యుక్రెయిన్ వార్ వచ్చిన దీని తర్వాత పరిణామాలు చూస్తుంటే వరల్డ్ ఓవర్ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. బంగ్లాదేశ్ తీసుకోండి, శ్రీలంకలో చూసాము, మళ్ళీ తర్వాత అటు పాకిస్తాన్తో మనకి ఎప్పుడు ఉన్నదే, మరి తర్వాత అమెరికాలో చూసాము, యుక్రెయిన్లో చూస్తున్నాము. వరల్డ్లో ఎక్కడైనా శాంతి ఉందా? ఎందుకు వస్తుంది అది? అందరికీ సఫిషియెంట్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది ఎక్కడొస్తోంది? సుప్రమేసీ, నేను గొప్ప, నేను వరల్డ్లో నేను ఫస్ట్, బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ చూపించాలని కొంతమంది, వీళ్ళందరూ నా కింద పడి ఉండాలని, మతం పేరుతో నేను కంట్రోల్ తీసుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది, ఈ ట్రేడ్ బిజినెస్ వీటి కోసం అన్నిటినీ నాకు కన్వీనియంట్గా ఉండేటట్టు వాడుకోకపోతే రేపు పొద్దున వరల్డ్లో నాకున్న దీన్ని తగ్గిపోతుందని ఆలోచించేవాళ్ళు కొంతమంది, దాన్ని రాజకీయం చేయడం కోసం మతాన్ని అడ్డు పెట్టుకునేవాళ్ళు కొంతమంది. అవునా? ఇందులో ఎవరైనా కామన్ పీపుల్కి ఈ వీటన్నిటిలో ఏమైనా సంబంధం ఉందా? అసలు ఏమైనా హౌ డస్ ఇట్ మ్యాటర్ కదా. ఇప్పుడు మన కోల్కతా కేసు మనం విన్నాం కింద 40 రోజుల క్రితం, చాలా అన్ఫార్చునేట్. అప్పుడు ఎవరైనా కూడా ఈ కులం ఈ మతం అని ఎవరైనా అనుకున్నారండి? అందరూ ఏకమై ఎందుకు దాన్ని గర్హించారు? కండెమ్ని ఎందుకు చేశారు? అప్పుడు కావాల్సింది ఏంటి? హ్యుమానిటీయేగా. అందరికీ కోపం వచ్చింది అక్కడ జరిగింది దీన్ని బట్టి. డ్యూటీలు మానేసి అందరూ రోడ్ల మీదకి వచ్చి 40 రోజులు పైనగా వాళ్ళు ఇది చేస్తున్నారు అంటే ఎందుకోసం వస్తున్నారు? ఎక్కడైతే పీస్ అండ్ హార్మనీకి ఒక నార్మల్ డిసిప్లిన్కి విఘాతం కలిగిందో ఎవ్వరికీ శాంతి లేదు. నార్మల్గా లివ్ అండ్ లెట్ లివ్, నువ్వు ఉండు, నీ బతుకు నువ్వు బతుకు, వేరే వాళ్ళని బతకనివ్వు, అది కదా కావాలి, అదే ముఖ్యం. అందుకని మనం కూడా ఏంటంటే మామూలు వాళ్ళు కూడా ప్రశ్నించడం, తర్వాత రాజకీయం చేస్తున్న వాళ్ళందరినీ కట్టడి చేయడం చేయకపోతే మనం ఎన్నుకున్నాం వాళ్ళని, వాళ్ళకి చూసి భయపడాల్సిన పని లేదు. ఒక్కొక్కళ్ళు మన మీద ట్యాక్స్ పేర్ పని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా ఇలాంటి బత్తీలన్నీ పెట్టి గొడవలు పెడుతున్న వాళ్ళని నువ్వు ఎందుకు టాలరేట్ చేస్తున్నావు? మనం అడిగామా? మనకు అవసరమా? మనకు ఎంతమంది లేరు? కులం ఎందుకు అసలు నీకు? ఏ కులం అయితే నీకేంటి? మరి కృష్ణుడిని పూజిస్తున్నావు, ఆయనేమో యాదవుడు, దేవుడని పూజిస్తున్నావు. మరి వేరే యాదవులందరినీ అంటే నువ్వేమో మాకు రిజర్వేషన్లు కావాలి, ఇది కావాలి, అది కావాలనుకుంటూ గొడవలు ఎందుకని కదా. అలా ఆలోచించగలిగితే, ప్రశ్నించే గుణం గనక రాగలిగితే, ఓట్లు వేయము మేము ఇలాగే ఉంటాం కానీ గవర్నమెంట్ మాకు అన్నీ చేయాలి అని ఇండిఫరెంట్ యాటిట్యూడ్తో ఉన్న రోజులు ఇలాంటి గొడవలు అందరూ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం
పోయేందుకు రెడీగా ఉంటేనే కదా ఎవరన్నా మోసం మోసం చేసేది. చేస్తారు. అంతేగా, ఛాన్స్ ఇవ్వద్దు. కొంచెం ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ అయినా కూడా ఏంటంటే ప్రశ్నించడం, ధర్మంగా లేకుండా ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా వాళ్ళని పక్కకు పెట్టి మాకు ఇలాంటి వాళ్ళు వద్దు అని ప్రొటెస్ట్ చేసి ఇలాంటి పర్సనల్ రీజన్స్ని పొలిటిసైజ్ చేయొద్దు అనేది గట్టిగా చెప్పగలగాలి. అది వస్తే కానీ ఎందుకంటే వాళ్ళ అండ్యూ అడ్వాంటేజ్కి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. నిజంగా మనుషుల్లో చూస్తే ఆ స్పందన, ఆ హ్యుమానిటీ మీద యాక్ట్ చేయడం అనేది ఎవరికి ఇంకా పోలేదు, పూర్తిగా ఉంది. ఉంది. మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ చెడిపోలేదు, కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది వల్ల అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బందులు అవుతున్నాయి. నిజమే అమ్మ, బాగా చెప్పారు. అంటే అదే కొంచెం డీటెయిల్డ్గా ఏమైంది, ఎందుకు మతం, మనకి అసలు మతం ఎందుకు స్టార్ట్ అయింది, మెయిన్ డిసిప్లిన్ కోసం పెట్టారు. పనిచేసే దీన్ని బట్టి దీనికి ఇది అని వర్ణాశ్రమ ధర్మాలు పెట్టారు. అన్ఫార్చునేట్లీ అదంతా ఇప్పుడు రివర్స్ డైల్యూట్ అయిపోయేసరికి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఓకే, వెరీ నైస్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.